హలో గాయ్స్, బయట మనం రూపాయి పెట్టి కొనే ఎక్లెర్స్ చాక్లెట్ను ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చండి. నేను వచ్చేసి ఇవి ఇంట్లో అయితే తయారు చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే. నేను తిని చెప్పడం కాదు, ఇది నేను తయారు చేస్తున్నట్టు మా పాపకైతే తెలీదు. మా పాప స్కూల్ నుంచి రాగానే మా పాపకి ఇస్తే, బాగుంది మమ్మీ, ఎప్పుడు తెప్పించావు నువ్వు అని చెప్పేసి అడిగింది. అంటే అప్పుడు అనుకున్నాను తనకి చాలా బాగా నచ్చినట్టున్నాయి, చాలా టేస్టీగా ఉన్నట్టున్నాయి అని చెప్పేసి. మనం చేసినవి మనం తింటే మనకు బాగుంటాయి. అది వేరే వాళ్ళు చెప్పారనుకోండి, మనకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అని యూస్ చేసుకొని ఈ ఎక్లెర్స్ చాక్లెట్ను తయారు చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. బయట మనం కొనాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం శ్రమ పడితే మనం ఈ ఎక్లెర్స్ చాక్లెట్ను చాలా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలైతే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ముందు కడాయి అయితే తీసుకున్నాను. కడాయిలోకి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ మేడ్ని అయితే తీసుకున్నానండి. చాక్లెట్ తయారు చేయాలంటే తప్పకుండా మిల్క్ మేడ్ అయితే కావాలి అండి. హాఫ్ కప్ వరకు మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ని వేసుకోండి. కోకో పౌడర్ లేకపోతే మీ దగ్గర కాఫీ పౌడర్ అయినా, లేకపోతే ఒక బూస్ట్ ప్యాకెట్ ఉంటుంది కదా, బూస్ట్ ప్యాకెట్ అయినా కట్ చేసేసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత నా దగ్గర ఒక 2 స్పూన్స్ వరకే ఉందండి కోకో పౌడర్ అనేది. ఆ 2 స్పూన్స్ వరకు వేసేసుకున్నాను. వేసేసుకొని ముందుగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాతే స్టవ్ పైన పెట్టాలి. ఈ కోకో పౌడర్ అంతా మనకు మిల్క్ మేడ్లో కలిసిపోవాలండి. కలిసిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ పైన పెట్టేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం ఈ మిల్క్ మేడ్ను ఈ విధంగా మనం ఈ కోకో పౌడర్తో కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత అది కొంచెం మెల్ట్ అయ్యి మనకు గమ్మిగా అయితే అవుతుందండి. చూడండి, ఈ విధంగా ముందుగా మెల్ట్ అయితే అవుతుంది. మెల్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఒక 2 స్పూన్స్ అంటే బటర్ వచ్చేసి ఒక చిన్న పీస్ అనేది కట్ చేసి వేసుకున్నాను నేను. అంటే స్పూన్తో కౌంట్ చేస్తే 2 స్పూన్స్ వరకు ఉంటుంది. ఈ విధంగా వేసేసుకొని మొత్తం బాగా మెల్ట్ చేసేసుకోవాలండి. చూడండి, మనకి ఈ విధంగా దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడి మనకు ఈ విధంగా గమ్మిగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోపల స్టఫింగ్ అయితే మనకు రెడీ అయిపోయింది చాక్లెట్కి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని వేరే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడిద్దండి మనకి. చూడండి, ఎటు ఫోల్డ్ చేసినా అటు ఫోల్డ్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఆ విధంగా ఎంతవరకు మనం ఈ మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్యారమిల్ అనేది తయారు చేసుకుందాం. క్యారమిల్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక అరకప్పు వరకు చక్కెరని అయితే వేసుకోవాలి. చక్కెర అనేది వాటర్ వేయకుండా మెల్ట్ చేసేసుకోవాలి. మెల్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఇందాక ఎంత బటర్ వేసానో అంత బటర్ దీంట్లోకి వేసుకోవాలి, క్యారమిల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బటర్ను కూడా మెల్ట్ చేసేసుకోవాలి. బటర్ లేదు అంటే మీ దగ్గర నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఒక పించ్ వరకు సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే మనకు స్వీట్ అనేది ఇన్బ్యాలెన్స్ అయితే అవుతుందండి. ఈ విధంగా కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర వచ్చేసి ఒక 2 డేస్ వరకు స్టోర్ చేసుకున్న పాలు మరిగించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం కదండి. చల్లారిన తర్వాత అది పైన మీగడ వస్తుంది కదా, ఆ మీగడ ఉంటుంది కదా, ఆ మీగడను వేసుకున్నాను. వేసుకొని బాగా ఇది కూడా మీగడ మొత్తం బాగా క్యారమిల్లో కలిసేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు అండి, ఒక పావు కప్పు వరకు. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనకు ఈ విధంగా కొంచెం మనకు పాకం అనేది వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. పాకం అనేది ఈ విధంగా ఉండాలి, లేత పాకంలాగా. ఒక ప్లేట్లో వాటర్ వేసుకుంటే కొంచెం చిన్న బాల్ లాగా వస్తుంది. అలా వేసేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు దీనికి ఒక ట్రేకి కొంచెం బటర్ పేపర్ అనేది వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న క్యారమిల్ను దీంట్లోకి అయితే వేసుకొని స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి, కొంచెం వెడల్పుగా. బటర్ పేపర్ ఉంటే తప్పకుండా బటర్ పేపర్ వేసుకోండి. ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు స్ప్రెడ్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత అది మొత్తం బాగా చల్లారాలి.
ఇది చూడండి, ఇందాక కొంచెం గమ్మిగా అలా ఉంది కదా, ఇప్పుడు చల్లారిన తర్వాత రౌండ్ బాల్ లాగా అయితే అయింది. ఈ విధంగా అవ్వాలండి చల్లారిన తర్వాత. ఇది లోపల స్టఫింగ్, ఇది చాక్లెట్కి కొంచెం ఒక చిన్న బాల్ అంత సైజ్ అయితే తీసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. ఈ విధంగా మంచిగా క్రాక్స్ అవి ఏం లేకుండా రోల్ చేసుకోవాలండి. ఈ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారమెల్ నేను షీట్ మీద వేసి పెట్టాను కదా, ఆ షీట్ని నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఇంత క్యారమెల్ షీట్కి నేను ఒక 4 పీసెస్ అయితే కట్ చేశానండి. 4 పీసెస్ కట్ చేసి నేను చాక్లెట్స్ అయితే తయారు చేశాను. ఈ విధంగా ఒక పీస్ అనేది కట్ చేసుకొని రిమైనింగ్ పీస్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం రోల్ చేసి పెట్టుకున్నాం కదా లోపల స్టఫింగ్ అనేది, అది ఈ విధంగా పెట్టేసి పైన క్యారమెల్తో ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. టిష్యూ పేపర్ బటర్ పేపర్తోనే క్లోజ్ చేసేయండి, లేకపోతే మనకు చేతికి గమ్మిగా అలా అయితే అంటుకుంటుంది. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఈ షీట్స్ను ఒక్క 3-4 మినిట్స్ వరకు ఫ్రీజర్లో పెట్టేసేయండి. అంటే కొంచెం మనకి చేతికి అంటుకోకుండా గమ్మిగా అలా లేకుండా అయితే మంచిగా ఉంటుంది కట్ చేసేటప్పుడు. నేను ఫ్రీజర్లో అయితే పెట్టాను, ఒక 3 మినిట్స్ వరకు ఫ్రీజర్లో పెట్టేసి మనకి ఎంత సైజ్ చాక్లెట్స్ కావాలో అంత సైజ్ చాక్లెట్స్ అనేవి ఈ విధంగా అయితే కట్ చేశానండి. చూడు మంచిగా అయితే వచ్చాయి. లోపల స్టఫింగ్ కూడా మనకి మంచిగా అయితే కనిపిస్తుంది. అంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనము పైన వచ్చేసి క్యారమిల్ అయితే ఉంది, లోపల స్టఫింగ్ మంచిగా మిల్క్ మేడ్ కోకో పౌడర్ వేసి చేసాము. చాలా బాగుంది. చెప్పాను కదా మా పాపకి ఇస్తే మా పాప బయట షాప్ నుంచి తీసుకొచ్చింది అనుకుందండి. ఈ విధంగా మనం ఏదైనా బటర్ పేపర్ అయినా అలాంటిది ఏదైనా ఉంటే ఆ బటర్ పేపర్తో ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని చాక్లెట్ కవర్స్ లాగా ఈ విధంగా చుట్టుకోవచ్చు. ఇలాగే రిమైనింగ్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉన్నాను కదా, అవి మొత్తం ఈ విధంగా చిన్న పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఒక 4 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి కట్ చేసుకోండి, అప్పుడే మనకి కరెక్ట్గా అయితే వస్తాయి. లేకపోతే కొంచెం చేతికి అంటుకున్నట్టుగా అలా అయితే ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది చాక్లెట్ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా చివ్విగా చాలా బాగుంది. ఈ విధంగా బటర్ పేపర్ మీద మనం ఈ చాక్లెట్ అనేది పెట్టేసి ఈ విధంగా రోల్ చేసుకుంటే మనకు బయట షాప్లో ఉంటాయి కదా ఎక్లెర్స్ చాక్లెట్స్ అనేవి, ఆ విధంగా అయితే ఉంటాయండి. లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా వైట్ కవర్స్ అనేవి, వాటిలో అయినా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా చుట్టుకోవచ్చు చాక్లెట్స్ అనేవి. చూడండి చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇన్ని చాక్లెట్స్ అయితే అయ్యాయండి నేను చేసిన వాటికి. చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వలన నాకు ఈ వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.